గతంలో టెండర్ ద్వారా ఇతరులకు కేటాయించిన బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకే అప్పగించాలన్నారు ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 5 నుంచి వారం రోజుల పాటు నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై అభిమానం ఉంటే సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రక్రియను నిలిపివేయాలన్నారు. భవిష్యత్తులో వచ్చే గనులకు కూడా ప్రైవేట్ పరం కాకుండా చూడాలన్నారు. బొగ్గు గనుల వేలంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలన్నారు సిఐటియు నేత సీతారామయ్య. కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో 5వ తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం పెడుతూనే ప్రైవేటీకరణ చేయడం లేదని తప్పుడు విధానం చెప్తా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకి బాయిలు ఇచ్చిన తర్వాత అది ప్రైవేటీకరణ కాకపోతే అది ప్రభుత్వ రంగం అవుతుందా అని అడుగుతా ఉన్నాం. అట్లనే టీఆర్ఎస్ గవర్నమెంటు గతంలో ఈ యొక్క ఎంఎండిఆర్ అనే మార్పు చట్టానికి మద్దతు ఇచ్చి సింగరేణి వేలంలో పాల్గొనకపోవడం వల్ల 2 బావులు ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి. ఆ 2 బావుల్లో కూడా ఏదైతే కోయగూడెం OC3 ఎల్లందులో ఉందో అది అరవిందో కంపెనీకి పోయింది. సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేశారు. ఏఐటీసీ పోరాడి వాళ్ళు సాధించుకోగలిగిందో అట్లనే సింగరేణిలో కూడా పోరాటాలు చేసి రేపు 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా పోరాట కార్యక్రమాలు చేయాలని, 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, కలెక్టర్ ఆఫీసు ముట్టడి